హలో అండి. నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాన్నమ్మ దినమైనప్పటి నుంచి మాకు తిరగడాలే సరిపోతుంది. అయితే చీరాల లేదా బాపట్ల. ఈరోజు కూడా నాన్నమ్మ దినానికి వస్తువులు తీసుకొచ్చాం కదండీ! అవి చాలా మిగిలిపోయాయని చెప్పాను కదా! వాటిని రిటర్న్ ఇవ్వడానికైతే మళ్ళీ చీరాలైతే బయలుదేరాము. ఈరోజు కూడా పొద్దున్న గుంటూరు వెళ్ళారనమాట. తాతయ్యని తీసుకొని హాస్పిటల్‌కి ఏదో పెద్ద స్కానింగ్ చేస్తాము. ఏమీ తినకుండా 8 గంటలకల్లా ఇక్కడ ఉండండి అని అన్నారు. ఇంకా అందుకని పొద్దున్నే వెళ్ళిపోయారు. తీరా అక్కడికెళ్తేనేమో అక్కడ ఏదో మెడిసిన్ రాలేదు, ఆగిందండి. మీరు ఉంటే ఈరోజు నైట్‌కి ఇక్కడ ఉండండి. లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ రండి అని అయితే అన్నారు. హాస్పిటల్‌లో ఎందుకులే ఉండడము, నెక్స్ట్ డే వద్దాంలే అని చెప్పి ఇంక వీళ్ళు ఇంటికైతే వచ్చేసారండి. ఇంకా రావటం ఎలాగో వచ్చారు కదా అని చెప్పి ఇలా చీరాలైతే బయలుదేరి వచ్చాము. మేము లెక్కేసేటప్పుడు మొన్న 80 అలా మిగిలాయని చెప్పాం కదా! వాళ్ళకి వీళ్ళకి పోనీ కనీసం ఒక 60 అయినా మిగలాల్సింది. కానీ రిపీటెడ్‌గా అంటే ఇచ్చినోళ్ళకి మళ్ళీ ఇచ్చేయటం వలన ఆఖరికి అవి ఒక 38 మిగిలినాయనమాట. లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదా! 300 వస్తువులకి 250కి పేరు వేపించి 50 పేరు వేయకుండా పక్కన పెట్టామని. సో, ఆ పేరు వేయనివి మాత్రము సేమ్ మేము ఎంత కాస్ట్‌కి తీసుకున్నామో అంతే కాస్ట్‌కి తీసుకున్నారు. కానీ ఆ పేరు కొట్టినవి మాత్రము సగానికి సగం రేట్ అనమాట. మాకు రూ. 65 పడింది ఒక పీస్ వచ్చి. అండ్ మళ్ళీ నేమ్ రాయడానికి రూ. 3 5 రూపీస్ అన్నారు. సో, అటు ఇటుగా దగ్గర దగ్గర మాకు రూ. 70 దగ్గర పడింది అనుకోండి. అదేమో రూ. 30 కాడికైతే తీసుకున్నారు. అంటే దగ్గర దగ్గర సగానికి కంటే కూడా తక్కువ పోయింది. అనవసరంగా పేర్లు 100 అయినా వేయించకుండా ఉండాల్సిందే అనిపించింది. ఇంకేం చేస్తాం, అవి ఇంట్లో ఉన్నా సరే మనకి యూజ్ అవ్వవు కదా, తుప్పు పట్టేస్తాయి అని చెప్పి ఇంకా వాటిని అయితే రిటర్న్ ఇవ్వడానికి వచ్చాము. ఇచ్చేసిన తర్వాత మా వారు ఎలాగో ఇచ్చేస్తున్నావు కదా, డబ్బులకి ఇంకేమైనా ఇంట్లోకి వస్తువులు తీసుకుంటావా అని అడిగారు. నేనేమో నార్మల్గా ఏవైనా ఫంక్షన్స్ అయితే పెద్ద దబరలు ఉంటాయి చూడండి సిల్వర్వి, అవి సెట్ తీసుకుందామని అయితే అనుకొని వచ్చాము నేను మా వారు. కానీ ఇక్కడ మేము ఆ సెట్ చూపియండి దబరాల సెట్ అనేసరికి వాళ్ళు స్టీల్ చూపించారనమాట. సో, ఇంకా చూడగానే నాకు కూడా ఇంట్లో ఎప్పటి నుంచో అట్లా సిల్వర్వి అవి వద్దంటున్నారు కదా. సో, అందుకని ఎలాగో డైలీ వండుకోవటానికి ఇలా స్టీల్ గిన్నెలు బాగుంటాయి కదా బావ, ఇవి ఒక సెట్ తీసుకుందామని అయితే అడిగాను. ఇంకా నీ ఇష్టం, నీకు ఏది నచ్చితే అది తీసుకోలే అని అయితే అన్నారు. ఈ గిన్నెలు కూడా వెయిట్ ఉన్నాయి అండ్ కొంచెం మందంగా ఉన్నాయి. నేను ఎప్పుడు వండలేదు. మా వదిన వాళ్ళేమో అట్లా స్టీల్ కనబడతాయి కానీ అన్నము అట్లా కూర వండితే మాడిపోతుంటాయి అని అంటున్నారు. కానీ వండిన తర్వాత చూడాలి. కానీ మందం అయితే ఉంది. అంటే డైలీ అలాంటివి యూజ్ చేయకూడదు అంటున్నారు కదా ఎప్పటినుంచో. ఇంకా నాకు కూడా ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. మళ్ళీ డబ్బులు ఒకవేళ తీసుకున్నా ఎటు ఖర్చు అయిపోతాయో తెలీదు. అదే ఇలా ఒక వస్తువు తీసుకున్నామంటే నాన్నమ్మకి వస్తువులు ఇచ్చేలా గుర్తుగా ఉండిద్ది కదా అని చెప్పి ఇంకా మేము కూడా ఆలోచించి ఏదైనా వస్తువు తీసుకుందామని ఈ వస్తువు తీసుకున్నామండి. అందులో మా డబ్బులు మాత్రం కాదు, మా వదిన వాళ్ళవి కూడా ఉన్నాయి. సో, మాకు సగము రావాల్సిన అమౌంట్‌కి మేము ఎక్స్ట్రా వేసి కలుపుకొని తీసుకున్నాము. ఇంకా మిగతాది మా వదిన వాళ్ళకైతే సెండ్ చేసేసామనమాట ఎక్స్ట్రా మనీ. వీటితో పాటు పూర్ణిమకి కూరకి ఒక బాక్స్ తీసుకున్నాను కర్రీకి. ఇదివరకటిది మా సాత్విక పోగొట్టేసింది. ఒరిసిన 4 రోజులు స్కూల్‌కెళ్ళింది. 4 బాక్సులు పోగొట్టుకొచ్చిందనమాట చిన్నది. ఇంకా నాకు అప్పటి నుంచే భయమేసేసింది వీళ్ళ దెబ్బకి అసలు ఏముంటాయో ఉండవో అని. ఇంక వీటితో పాటు ఇంట్లోకి స్టీల్ గ్లాసులు కూడా తీసుకున్నాము. మా వారైతే ఈ రాగిది వాటర్ బాటిల్ ఉంటుంది కదా, అదొకటి అడిగారు. కాకపోతే అది 650, 700 దగ్గర చెప్పారనమాట. ఇంక ఇప్పుడు ఎందుకులే నెక్స్ట్ టైం తీసుకుందామని అనేసాను. ఇంకా తీసుకున్నాటికైతే పేరైతే ఖచ్చితంగా రాపియాల్సిందే. ఎప్పుడైనా వస్తువుల మీద ఆడవాళ్ళ పేరు అస్సలు రాపించకూడదంటండి. నాకు తెలియక నేనైనా లేదంటే మా వారు ఎప్పుడొచ్చి ఏదైనా వస్తువు తీసుకున్నా నా పేరే రాపిస్తారు. కానీ మా వదిన వాళ్ళు అంటున్నారు, ఎప్పుడైనా ఇంటికి మగాడి పేరు మాత్రమే రాపియాలి, ఆడవాళ్ళ పేర్లు రాపియకూడదని. ఎందుకంటే మా వదిన వాళ్ళ వస్తువుల మీద కూడా ఎప్పుడు మా బాబాయ్ నేమే చూస్తాను. ఇక్కడి నుంచి అదే చేయాలి, అలానే మంచిదంట. ఇంక నేమ్ రాపించేసి ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఇంకెక్కడ ఏమీ ఆగేది లేదు. ఎక్కడ ఆగినా ఖర్చు అయిపోతుందని చెప్పి ఇంకా నేరుగా ఇంటికి బయలుదేరిపోయాము. ఈ విగ్రహం చూసారా అసలు, పైన ఆకాశంకి అలా తలెత్తే విగ్రహాన్ని చూస్తే భలే ఉంటుంది. ఇంక ఇక్కడి నుంచి నేరుగా మా చిట్టి తల్లి స్కూల్కి అయితే వచ్చేసాము. వీళ్ళకి బుక్స్ అవన్నీ తీసుకోవాలి. ఇన్ని రోజులు కూడా ఈ కార్యక్రమాలు ఉండడం వలన ఆపేసాము. ఎప్పుడో కాల్ చేసి వాళ్ళ మేడం గారు స్కూల్ ఓపెన్ చేయకముందే ఇలా బుక్స్ వస్తాయి తీసుకోండి అని చెప్పారు. కానీ ఇంకా మాకే రావటానికి కుదరలేదు. అన్నీ మేనేజ్ చేసుకొని ఆఖరిలో చూసి తెచ్చుకుందాంలే అని చెప్పి ఇన్ని రోజులు ఆగాము. ఇంకా మా చిట్టి తల్లి లాస్ట్‌లో వెళ్ళింది కదా, ఒక 3 మంత్స్ ముందు వెళ్ళింది కదా, నర్సరీలో కూర్చొని పెట్టారు. ఇంక ఇప్పుడు కూడా నర్సరీలోనే ఉంది. ఏందని వెళ్ళి అడిగితేనేమో లాస్ట్ కొన్ని రోజులే వచ్చింది కదండి అని చెప్పారు. అయినా సరే పర్వాలేదండి, ఎల్కేజీలో వేయండి, ఒక సంవత్సరం కలిసి వస్తుంది కదా, మేము ఇంటికాడ అవి ఇవి నేర్పిస్తాంలేండి అని అయితే అన్నారు.
ఇంకా దానికి దీనికి ఇద్దరికి బుక్స్ అయితే తీసుకున్నామండి. బుక్స్ మాత్రమే కాదు, ఈ టై బెల్ట్ నెక్స్ట్ సాక్స్లు కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్నాయంటే ఇంకా అవి కూడా ఇద్దరికి చెరో 2 జతలు అయితే పనిలో పని తీసేసుకున్నాము. ఇన్ని తీసుకొని లాస్ట్లో బస్ ఫీజు కట్టుకుంటూ వచ్చేసాము. అప్పటికి ఏదో మర్చిపోయి అనిపిస్తుంది కానీ గుర్తు రాలేదు. ఇంకా బస్ ఫీజు కట్టలేదనమాట. సరేలే మళ్ళీ ఏం వెళ్తాంలే అని చెప్పి ఇంటికైతే వెళ్ళాము. నెక్స్ట్ డే అక్కడ బస్సు ఎక్కించేటప్పుడు ఆయంకి ఇస్తే కట్టిస్తుందిలే అని ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి తాతయ్య అదే ఇంటి దగ్గర బుక్స్ అన్నీ పెట్టి తాతయ్యకి అయితే బాదం పాలు తీసుకెళ్ళాము. ఇంకా తాగి కాసేపు ఇంటికాడ ఉండి మళ్ళీ బాపట్ల అయితే వచ్చామని ఇంకా అదేది నేను వీడియోస్ అయితే తీయలేదు. బాపట్ల నేను రేణుకి చెవులు ఇందాక చూశారు కదా విరిగిపోయిందనమాట మధ్యలోకి. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో నాన్నమ్మ దినానికి ముందు రోజు విరిగిపోయింది. కానీ ఇంకా పనిలో ఉండడం వల్ల కుదరక మాకు రాలేకపోయాము. పద్దాక నొప్పి పుడుతుందని అంటుందన్నమాట. ఇంకా అందుకని ఈరోజు తీసుకొచ్చి కట్ చేపించేసాము. మా తెలివితేటలు ఎలాగున్నాయంటే ఫస్టే కమ్మలు కొనుక్కొచ్చి ఇక్కడ కట్ చేపించి అవి పెట్టిస్తే బాగున్ను, కొంచెం అమౌంట్ అయినా తగ్గేవి. ఈయనేమో కమ్మలు కట్ చేయడానికి ఒక 30 రూపాయలు, మళ్ళీ కమ్మలు తీసుకొచ్చి పెట్టడానికి మళ్ళీ ఒక 50 రూపాయలు తీసుకున్నారనమాట. అదే 2 ఒకేసారి అయితే కొంచెం తగ్గేదేమో. ఇంకా అక్కడి నుంచి జ్యువెలరీ షాప్కి అయితే వెళ్ళి వెండి రింగులు అయితే తీసుకున్నామండి. పిచ్చివి పిల్లల దగ్గర ఏవి తీసుకున్నా పెద్దగా ఉండవు. ఇంకా అందుకని ఈ వెండి రింగులు అయితే తీసుకున్నాం. ఇంక ఇవైతే గట్టిగా ఒత్తుతారు కదా, ఇంకా పడే అవకాశమే ఉండదు. చిన్నపిల్లలకి వెండివి ఏమైనా చెవులు ఉన్నాయని అడిగితే వాళ్ళేమో ఈ రింగులు ఉన్నాయని చూపించారనమాట. ఇంక ఈ రింగులు అయితే ఒక సెట్ తీసుకున్నాము. ఇంకా తర్వాత సాత్వికకి మెడలో వెండి బిల్ల లేదు, ఇంకా వెండి బిల్ల ఒకటి తీసుకున్నామండి. అసలు వెండి ఎంత రేటు ఉందో, ఒకప్పుడు 250 300 కొన్న వెండి బిల్ల ఇప్పుడు 750కి అలా అయిపోయిందనమాట. ఇంకా రింగులు అయితే 850 అలా పడినాయి. ఇంకా అవి తీసుకొని మళ్ళీ అక్కడ ఇందాక కట్ చేయించాం కదా అక్కడికే మళ్ళీ తీసుకువెళ్ళి అవి పెట్టించాము. ఆ షాప్ ఆయన కూడా అన్నారు, మీరైతే ఇంటి దగ్గర పెట్టనీరండి, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి, వాళ్ళైతే గట్టిగా ఒత్తి పెట్టేస్తారు, ఇంకా మీకు ఇబ్బంది ఉండదు అన్నారు. అదే మంచి పని అయింది, ఎందుకంటే కొంచెం అప్పటికప్పుడే ఏడ్చిందనమాట. అంటే కలిసిపోతాయి కదా లేత చెవులు, అప్పటికప్పుడుకి ఎంత ఇబ్బంది పడింది. ఇంకా వాళ్ళు కాబట్టి అట్టిట్లా పెట్టేస్తారు. నాకైతే బాగా నచ్చినాయి. వాటికంటే కూడా ఇవే రేణుకి భలే సెట్ అయినాయండి. జడ కూడా వేయకుండా అలాగే ఇంటికి వెళ్ళి మళ్ళీ అలాగే రిటర్న్ వచ్చేసాము. యూనిఫామ్ కూడా మార్చుకోలేదు. అంటే మళ్ళీ పూర్ణ వచ్చింది అనమాట కాలేజ్ నుంచి. సో పూర్ణ వచ్చేలోపు ఇవి కుట్టించుకొని వెళ్ళి సెంటర్లో ఉంటే పూర్ణ వచ్చిద్ది, దాన్ని కూడా ఎక్కించుకొని నేరుగా ఇంటికి వచ్చేవచ్చు అని చెప్పి ఇంకా మళ్ళీ వెంటనే బాపట్ల అయితే వచ్చేసాము. ఇంకెదిగో ఎంత ఏడుస్తుందో చూసారా కాసేపటికే. కొంచెం బాధ అనిపించింది కానీ ఇంకా అయిపోయింది. అవి కుట్టేటప్పుడు కూడా చెవులు ఇంత ఏడవలేదనమాట. ఈరోజు మాత్రం చాలా బాధపడింది. ఇంకెదిగో మా చిట్టి తల్లి నీకెప్పుడమ్మా అంటే నాకు కూడా ఇప్పుడే కుట్టించేయండి అంటుంది. అది కూడా ఇంకా నీకు టైం ఉంది, కొంచెం కొన్ని రోజులు ఆగు అన్నాము. రేణు మాత్రము గోల్డ్ ఇవి ఉన్నాయి కదా రింగులు పాతి, అవి బాగా జాగ్రత్త చేసుకొచ్చింది. కింద బుట్ట కూడా పోనీయలేదండి. స్కూల్లో పడిపోయిన బుట్ట కూడా జాగ్రత్తగా దాచి బ్యాగ్లో ఇంటికి తీసుకొచ్చింది. అలా ఒకటి, ఇంకోటేమో ఇంటి దగ్గర జస్ట్ ఇట్లా పట్టుకొని అంటేనే ఊడొచ్చేసిందంట. ఇంకా 2 నా చేతికి ఇచ్చింది. ఇంక ఈరోజు కూడా కట్ అయిపోయింది. ఇటు ముడి ఉంటుంది కదా, ముడికి ఇటు రాయికి మధ్యలో కట్ అయిపోయిందనమాట. ఇటు నుంచి కూడా వచ్చే అవకాశం లేకుండా. సో అందుకు అవి కూడా చేతికి చిక్కినాయి, లేదంటే అవి పడిపోయేవి అక్కడ. మొత్తానికి రేణు పాత చెవులు అయితే జాగ్రత్తగా వచ్చినాయి. అవి ఇచ్చి ఇప్పుడు సాత్వికకి మళ్ళీ తీసుకోవాలి. తీసుకొని అంటే విజయవాడలో మొక్కు ఉందని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళేటప్పుడు తీసుకోవాలన్నమాట. అవి మార్పించి కొంచెం సేవ్ అవుతుంది మనీ కూడా. అసలు ఇప్పుడు బంగారం కొనలేకపోతున్నాం కదా. మొన్న 2 రోజులు గోల్డ్ రేట్ తగ్గింది అనుకుంటా, మళ్ళీ వెంటనే పెరిగిపోతుంది. అలాగో రోజుకొకలా ఉంటుంది. ఇంక ఇంటికైతే వచ్చేసాము. పూర్ణ కోసం అక్కడే వెయిట్ చేసి ఇంకా పూర్ణని ఎక్కించుకొని ఇంటికి వచ్చేసామండి. అబ్బో ఇంట్లో ఎవరు లేకపోతే అసలు డల్ అయిపోద్ది మా ఇల్లు. ఎవరో ఒకరు ఉంటేనే కొంచెం ఇల్లు కలగా ఉండిద్ది అనమాట. చివరిన కదా కొంచెం మనుషులు ఉంటేనే కలివిడిగా ఉంటుంది. ఈరోజు వ్లాగ్ అనేది నేను మార్నింగ్ నుంచి షూట్ చేయలేదండి. మార్నింగ్ షార్ట్ వీడియో ఒకటే షూట్ చేశాను అనమాట. ఇంకా ఈవినింగ్ నుంచి అట్లా చీరలు వెళ్ళినప్పటి నుంచి లాంగ్ వీడియో అయితే షూట్ చేశాను. బట్టలు కూడా ఇందాక చీరల నుంచి వచ్చాం కదండి, వచ్చేటప్పుడే బట్టలు కూడా తీసేసి ఇంట్లో పెట్టేసి బయలుదేరి వెళ్ళామన్నమాట. వచ్చేసరికి ఏ టైం అవుతుందని. ఇంకా రాగానే ఇదిగో ఇల్లంతా కూడా మంచిగా ఊడ్చుకొని బయట వాకిలన్నీ శుభ్రం చేసుకొని ఇంకా వీళ్ళు ఫస్ట్ ఒక 2-3 రోజులు బాగానే రాగానే పుస్తకాలు అయితే తీస్తారులండి. ఆ తర్వాత నుంచే మన మాట వినరు. కానీ ఇంటికి కూడా ఎప్పుడో వచ్చేయాల్సింది, పూర్ణ వల్లే కొంచెం లేట్ అయిందనమాట. వాళ్ళు వచ్చే బస్కి ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందంట. సో దానివల్ల చాలాసేపు ఆపేసారు పిన్ని, అందుకని మళ్ళీ వేరే బస్కి ఎక్కించి పంపించారు, అందువల్ల ఇంత లేట్ అయింది అంటుంది. నాకైనా సరేనండి, బయటికి వెళ్ళామంటే మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వరకు ఏదో తెలియని టెన్షన్ ఉండిద్ది అనమాట. ఇప్పుడు అన్ని రోజులు మంచిగా లేవు కదా.
ఇంక ఇంటికి వచ్చి ఇల్లు వాకిలి మొత్తం చిమ్ముకొని ఇంకా బయట బట్టలన్నీ కూడా కొంచెం ఇంట్లో అవి వేసుకొని పిల్లలు ఇంకా బుక్స్ తీశారనమాట. వాళ్ళకి అక్షరాలు మా సాత్విక ఫస్ట్ డే వెళ్ళే కొంచెం మంచిగా రాసింది. చెప్పడం చెప్పేసిద్ది కానీ కొంచెం రాయటం అంటే ఇప్పటి వరకు అంత లేదు కదా. లాస్ట్ కూడా 3 మంత్స్ అట్లా వెళ్ళింది. ఆ 3 మంత్స్కే నేర్చుకున్న అక్షరాలు ఇవి. మా రేణు అయినా సరే నర్సరీలోని ఎల్కేజీ యూకేజీకి వచ్చినంత వరకు ఆలు ఏబిసిడీలు ఇవే ఎక్కువగా నేర్చుకుందనమాట. ఇంక ఇప్పుడు మా చిట్టుతల్లి కూడా అందుకనే సగం ఎల్కేజీలో వేసేసాం. ఎందుకంటే ఎలాగో ఎల్కేజీ యూకేజీ మొత్తం ఎక్కువ ఇవన్నీ నేర్పుతారు కదా. దానికి తోడు ఇంటికాడ కూడా మేము కొంచెం శ్రద్ధ తీసుకొని అట్లా రాపిస్తూ ఉంటే కొంచెం తొందరగా అర్థమైపోయింది. బాగానే రాస్తుంది, కొంచెం చిన్నపిల్ల కదా చేయి తిరిగితే చాలు. పూర్ణిమ వాళ్ళు రాయి అని ఒక రాపించిందనమాట. ఇంట్లో నాకు ఇవి వచ్చు అని చెప్పి సరే రాయి అంటేనే ఇదిగో ఈ మామిడికాయలు మామిడి పిందెలు వేస్తుంది. ఇవి కాదమ్మా తల్లి అని చెప్పి మళ్ళీ చేయి పట్టుకొని అట్లా రాపించిందనమాట. ఏదైనా ఒకసారి అట్లా చూస్తే నాకు రాదని అందు, నాకు వచ్చు నేను రాస్తానే అనిద్ది. మళ్ళీ ఇదిగో రాసిన అక్షరాల మీద దిద్దడానికి కూడా మళ్ళీ ఒక తిన్నగా ఉండదు, మొత్తం వంకర టింకరగా అయిపోతాయి. అలాంటిది అసలు ఒప్పుకోరు కదా రాదని. ఎలా అయితేనే ఒక 10,000 అయితే అయిపోయినాయండి. వీళ్ళు స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి బాపట్ల వెళ్ళి ఇంటికి వచ్చేసరికి. అంటే బుక్స్ కానీ సాక్స్లు టై బెల్ట్ ఇవన్నీ తీసుకున్నామా. మళ్ళీ బాపట్లలో చెవులు వెండి బిల్లు ఇవన్నీ తీసుకున్నాం కదా. సో ఇవన్నీ కలిపి మొత్తానికి ఊడిపోయినాయి అనమాట. మా చిన్నప్పుడు అయితే ఇంత ఖర్చే ఉండేది కదా. ఇప్పుడు వీళ్ళు ఫీజులు ఇవన్నీ వింటా ఉంటే వామ్మో ఏంటి అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు అన్నీ కూడా మన గవర్నమెంట్ చదువులే కదా, అవే బాగుండేవి. కాకపోతే ఇప్పుడు ఇంకా అన్ని స్కూల్లోనే ఇస్తున్నారు కానీ అప్పుడైతే ఓన్లీ టెక్స్ట్ బుక్స్ వరకే ఇచ్చేవారు, మిగతా అన్నీ మనమే బయట కొనుక్కోవాలి. కానీ అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఇంకా ఈజీ. అసలు అంటే ఇంకా ఖర్చు తగ్గిద్ది కదా. ఆల్మోస్ట్ అన్ని స్కూల్లోనే ఇస్తున్నారు కాబట్టి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒకరిని చూసి ఒకరిని కాన్వెంట్లో వేసేస్తున్నాం. ఇప్పుడు చిన్నపిల్లలు కదా, కొన్ని ఒక ఐదో తరగతి వరకైనా అలా చదివించి తర్వాత నుంచి గవర్నమెంట్లో వేద్దామని అనుకుంటున్నాం మేము కూడా. అయినా మనం సగం కష్టపడేదే వాళ్ళకి బెస్ట్ ఇవ్వటానికి. అలాంటిది అందులో ఎప్పుడు కూడా ఖర్చుల్ని చూసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు మంచిగా చదువుకుంటేనే కదా రేపు వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. అందుకని ఇంకా బయట కూర్చొని అలా కాసేపు అయితే బట్టలు అయితే మడత పెట్టుకొని ఇంకా వాళ్ళకి కాసేపు హోంవర్క్ అన్నీ ఉంటే రాసుకున్నారనమాట. బాపట్ల నుంచి ఇంటికి రాగానే కాసేపటికే వీళ్ళకి స్నానాలు అయితే చేపించేసాము. ఇంకా కాసేపు చదువుకొని అన్నం తినేసి ఇంకా నిద్రపోవటమే. నేను మరోవైపు అన్నం అయితే వండుకున్నా, కొంచెమే పెట్టాను. సద్దన్నం చాలా ఉందన్నమాట. ఇంకా కూర అయితే దొండకాయ పచ్చడి అయితే ఉంది. ఇంకా నైట్కి ఇదే కూర అనమాట. ఇంకా మడత పెట్టిన బట్టలన్నీ కూడా సెల్ఫ్లోనైతే సర్దుకున్నానండి. సర్దుకున్న తర్వాత ఇంకా అన్నం అయితే తినేసి వీళ్ళైతే నిద్రపోయారు. ఇంకా నాకు మాత్రం ఎదుగు ఈ బుక్స్ మళ్ళీ మార్నింగ్ వీళ్ళు వెళ్ళే టైంకి ఇవన్నీ అంటే వీళ్ళకి చేసుకుని ఇవన్నీ సర్దుకునేసరికి టైం సరిపోదని నైటే సర్దుకున్నాను. వాళ్ళందరూ నిద్రపోయారు. సాత్వికకి రేణు ఇద్దరు అనమాట. నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ చూస్తే అమ్మో అనిపిస్తుంది. ఇప్పటి నుంచే కంప్యూటర్ బుక్ ఇవి ఏందేందో ఉన్నాయన్నమాట. అప్పట్లో మాకు అసలు 6వ తరగతికి వెళ్ళేంత వరకు అవి తెలియదు. ఇప్పుడు నుంచే వీళ్ళకి ఇంక ఇవన్నీ కూడా ఇప్పుడు పంపించాల్సినవన్నీ బ్యాగులో అయితే పెట్టుకున్నా. మా సాత్వికకి నాకు తెలిసి ఈ బ్యాగులు ఈ బుక్స్ ఉంటే 2 రోజుల్లోనే చించుకొచ్చేసింది. ఈ బరువుకి నేను ముందు బుక్స్ పెట్టగానే అసలు ఈ బరువు మొయ్యగలదా అనిపించింది నాకు, అంత వెయిట్ ఉందన్నమాట. అప్పట్లోనే 6th క్లాస్ నుంచి ఇన్ని నోట్బుక్స్ అట్లా తీసుకెళ్లే వాళ్ళమే. అప్పటి వరకు అసలు పెద్దగా బుక్సే ఉండేవి కాదు. కానీ వీళ్ళకి చూసారా 1వ తరగతికి నర్సరీ అది ఎల్కేజీకే ఇన్నేసి బుక్స్ అనమాట. నాకు ఇవన్నీ చూసుకొని సర్దడానికే చాలా సమయం పట్టింది. ఇంకా మీకు ఫాస్ట్ పెట్టేసరికి నాకు చాలా టైం పట్టిందండి.
ఇంకా అన్నీ సర్దేసి ఇంకా వాళ్ళ బ్యాగులు ఎవరి వాళ్ళకి సపరేట్ అయితే చేసి పెట్టేస్తాను. నా బాధల్లో ఇంకేమీ కాదు, రేణు అంటే ఎట్టొట్ట మోయగలదు కానీ సాత్విక పరిస్థితి ఏంటబ్బా అని. ఇక్కడి నుంచి అంటే బస్సు ఉంది కానీ ఆ బస్సులో కూడా ప్లేస్ ఉండదన్నమాట కూర్చోడానికి. బ్యాగ్ వేసుకొని అలా నిలబడమే సరిపోతుంది. అందుకే అదే భయం నాకు, ఇన్ని బుక్స్ మోయగలదా లేదా అని. ఈరోజు వీడియో కూడా ఎక్కువగా ఏమీ షూట్ చేయలేదండి, అన్ఎక్స్పెక్టెడ్గా షూట్ చేశా కదా. సో ఇంతే, వీడియో ఇక్కడ తాపేస్తున్నాను. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలానే వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.